న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. సంగారెడ్డి మండలం ఫసల్వాది శివారులోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పీఠాధిపతి శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. సాయంత్రం 5 గంటలకు కొనసాగే ఈ కార్యక్రమంలో రక్తదానంతో పాటు ఉచిత నేత్ర దంత వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ధనుర్మాసం వేడుకల్లో భాగంగా సంగారెడ్డి పాత బస్టాండ్ సమీపంలోని భవానీ మందిరం నుంచి శ్రీ వైకుంఠపురం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపును ప్రారంభించారు. భక్తులు పాటలు పాడుతూ ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ ఊరేగింపు వైకుంఠపురం ఆలయం వరకు కొనసాగింది. తూప్రాన్ పోలీస్ స్టేషన్లో 2.5 సంవత్సరాలుగా విధులు నిర్వహించిన ఎస్ఐ శివానందం మెదక్ ఎస్బీకి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా తూప్రాన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ఎస్ఐ శివానందంతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవ, క్రమశిక్షణతో కూడిన విధి నిర్వహణను కొనియాడారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావును గుంటనక్క అంటూ ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో కీలక అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిపక్షం సభను బహిష్కరించడం సరికాదని ఆమె అన్నారు. కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని మాటలు అన్నా హరీష్ రావు ఎప్పుడూ సభను బహిష్కరించలేదని కవిత పేర్కొన్నారు. హరీష్ రావుకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వగానో బీఆర్ఎస్ పార్టీని ఎవరూ కాపాడలేరని ఆమె వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం అంటే కేవలం పార్టీ మాత్రమే కాదని ప్రజల గొంతు అని ఆమె అన్నారు. వెనిజులాపై అమెరికా దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు మదురోను అతని భార్యను అక్రమంగా కిడ్నాప్ చేసి న్యూయార్క్ తరలించడాన్ని నిరసిస్తూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ అమెరికా తన సామ్రాజ్యవాద కాంక్షతో వెనిజులాపై అక్రమంగా బాంబు దాడులు జరిపి అక్కడి అధ్యక్షుడిని అతని భార్యను కిడ్నాప్ చేసి తరలించడాన్ని ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్లోని మాణికేశ్వర్ నగర్లో సే నో టు డ్రగ్స్ నినాదంతో డ్రగ్స్పై అవగాహన కల్పించే ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాణికేశ్వర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గండికోట కుమార్ మాట్లాడుతూ యువత డ్రగ్స్, గంజాయి, మద్యానికి బానిసలై జీవితాలను పాడు చేసుకుంటున్నారని, ఇది ఇతరులకు కూడా ఇబ్బంది కలిగిస్తోందని అన్నారు. యువత తమ విలువైన జీవితాలను కోల్పోవద్దని ఆయన పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు జయరాం శ్రీనివాస్ నాయక్ వైకుంఠ ఏకాదశి మరియు వేముల ప్రశాంత్ రెడ్డి రాజారెడ్డి గారుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి, వేముల ప్రశాంత్ రెడ్డి సంక్షేమం కోసం శ్రీవారిని వేడుకున్నారు. వేముల ప్రశాంత్ రెడ్డి యువసేన బృందం కూడా పూజా కార్యక్రమంలో పాల్గొంది. వరంగల్ గీసుకొండ మండలంలో శ్రీ వేణుగోపాల స్వామి శాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల జాతర భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మిక వైభవంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ పవిత్రోత్సవాల సందర్భంగా పెగలపాటి లక్ష్మీనారాయణతో కలిసి రాంపూర్ గ్రామ సర్పంచ్ రథం భరత్ జాతర ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలు గ్రామ ప్రజలందరికీ శాంతి, సుఖ సంతోషాలు ప్రసాదించాలని భక్తులు ఆకాంక్షించారు. వరంగల్ మున్సిపల్ కార్యాలయం పడమరకోటలో ఉన్న భవనం మరమ్మతులు చేయక శిథిలావస్థకు చేరింది. ప్రభుత్వ భవనాలలో కార్యకలాపాలు కొనసాగాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో భవనాన్ని బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ భవనం నుండి కార్యకలాపాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అన్ని వసతులు ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఈ పరిస్థితి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి జోగు రామన్న మంగళవారం రోజు నిర్వహించే బంద్కు మద్దతు కోరుతూ తెలంగాణ స్టేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులను ఆదిలాబాద్లోని వారి కార్యాలయంలో కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ ఛాంబర్ ఆఫ్ రాష్ట్ర కార్యదర్శి తాటిపల్లి శివప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నర్ సంతోష్ మాట్లాడుతూ రైతుల కోసం చేపట్టే బంద్ కార్యక్రమానికి అన్ని వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. రైతుల పట్ల తమ మద్దతును తెలియజేస్తున్నందుకు జోగు రామన్న కృతజ్ఞతలు తెలిపారు.